హాయ్ ఎవ్రీవన్. చాలామంది లాక్డౌన్ తర్వాత చాలామంది ఏడీ కట్లు చేశారు, ఐడీలు తీశారు. బట్ వాళ్ళు ఎవరైతే ఏడీ కట్లు చేశారో వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయకపోవడం వల్ల రిజెక్షన్స్ వచ్చాయి. మెనీ ఫామ్స్, చాలా ఫామ్స్ వచ్చాయి. సో ఇప్పుడు అవి నేను ఆ డిక్లరేషన్ ఫామ్ ఎలా అప్లోడ్ చేయాలో నేను మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. సో వాచ్ ఇట్. సో జాగ్రత్తగా చూడండి ఇక్కడ. సో ఈ యొక్క రిజెక్షన్ ఎవరి దాంట్లో చేయాలి అంటే అప్లయన్స్, ఎవరైనా సరే, ఏ అప్లై అయినా సరే అప్లైన్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ మనం వెళ్ళి ఇంతకుముందు చేసాము, గతంలో మనం రిజెక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళి ఎలా అయితే క్లియర్ చేసామో సేమ్ ప్రాసెస్. న్యూ ఆప్షన్ అండ్ రిజెక్షన్ మేనేజ్మెంట్. రిజెక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళిన తర్వాత ఓన్ పెండింగ్ క్లిక్ చేయండి. ఓన్ పెండింగ్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎవరిదైతే మీరు రిజెక్షన్ క్లియర్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ నేను ఒక పర్సన్ చేద్దాం అనుకుంటున్నాను. నా డౌన్లైన్ అయింది అశోక్ కుమార్, చిర్రా అశోక్ కుమార్. ఇతను డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి, ఆ బాక్స్లో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ వన్స్ అగైన్ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మళ్ళీ దీన్ని 2 times టిక్ చేయండి. 2 times. సో 2 times క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఆన్లైన్ డైరెక్ట్ సెల్లర్ అప్లికేషన్ ఫామ్ అప్లోడ్ అని వచ్చింది చూడండి. సింగిల్ పార్ట్ ఇన్ మల్టిపుల్ పార్ట్. ఫస్ట్ మనం వీ ఫామ్ కనిపిస్తుందిగా, వీ ఫామ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి డౌన్లోడ్ అవుతుంది, ఫామ్ డౌన్లోడ్ అయిపోయింది కూడా. తర్వాత ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ ఉంటాయి, 1 by 1 అవి మనం క్లిక్ చేయాలి. చూడండి 5 పాయింట్స్ ఉంటాయి, మొత్తం ఆ బాక్స్లో ఫిల్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చివరికి వెళ్ళండి. సో చూడండి మొత్తం అన్ని ఆల్ ఫిల్ చేశాను. ఫిల్ చేసిన తర్వాత టాప్లో ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి. ఆ 3 dots మీద క్లిక్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఆప్షన్స్ వస్తాయి. షేర్ దగ్గర క్లిక్ చేయండి. షేర్ దగ్గర క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్రింట్ అనేది కనిపిస్తుంది చూడండి. ప్రింట్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో వస్తుంది చూడండి. పీడిఎఫ్ వచ్చింది. సో ఇది మరలా నేను క్లిక్ చేస్తున్నాను, దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాను పీడిఎఫ్ ఫార్మాట్లో. చూడండి దీన్ని సేవ్ చేయండి. వాళ్ళ యొక్క ఐడి పడుతుంది VJK734AB అని. సో ఇది సేవ్ చేయండి. సో అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ వచ్చేయండి. సో కంప్లీట్గా బ్యాక్ వచ్చిన తర్వాత సో మ్యాక్సిమం పీడిఎఫ్ అంటే అసలు ఎందులో ఉంటాయి, ఫైల్ మేనేజర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ చూడండి. డాక్యుమెంట్స్ VJK734AB ఇదేనండి ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసింది పీడిఎఫ్ ఫార్మాట్లో. సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అడాబ్ అక్రోబాట్. సో ఇది ఆల్రెడీ మన దగ్గర ప్లే స్టోర్లో ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ దీనికంటే ముందు మనం ప్లే స్టోర్లో అడాబ్ రీడర్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేయండి అడాబ్ అక్రోబాట్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇదిగో సేమ్
ఫామ్ వస్తుంది మనకి. సో ఇప్పుడు మనం సైన్స్, అప్లికెంట్ సిగ్నేచర్, స్పాన్సర్ సిగ్నేచర్ ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేయబడుతుంది. చూడండి 1 by 1 నేను చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్, ఈ అప్లికెంట్ సిగ్నేచర్ ఆల్రెడీ మనం ఒక వైట్ పేపర్ మీద అప్లికెంట్ సిగ్నేచర్ రాసి సైడ్ పెట్టుకోవాలి. సో చూడండి ఇక్కడ ఒక పెన్ సింబల్ వస్తుంది. ఆ పెన్ సింబల్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఫిల్ అండ్ సైన్ మీద క్లిక్ చేయండి. చేస్తే మరలా మనకి ఇక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ లాస్ట్లో మరలా పెన్ సింబల్ వచ్చింది చూడండి. ఇక్కడ 2 వస్తాయి. 2 అంటే ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా ఇక్కడ క్రియేట్ ఎన్సిఎల్ చేయాలి. చూడండి ఇక్కడ క్రియేట్ ఎన్సిఎల్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇలా వస్తుంది, డ్రా ఇమేజ్ కెమెరా. సో డ్రా అంటే డ్రా మనకు కుదరదు, సో కరెక్ట్గా ఎగ్జాక్ట్ రాదు, బట్ మనం ఇమేజ్కి వెళ్దాం. సో ఆల్రెడీ ఇమేజ్లో మనం సేవ్ చేసి పెట్టుకున్నాం సైన్స్, స్పాన్సర్ సిగ్నేచర్ అండ్ అప్లికెంట్ సిగ్నేచర్. సో వెళ్ళండి, క్లిక్ చేయండి. సో ఫొటోస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాట్సాప్ ఇమేజెస్, నాకు త్రూ వాట్సాప్ ఇమేజెస్ ద్వారా ఈ అప్లికెంట్ సిగ్నేచర్, స్పాన్సర్ సిగ్నేచర్ నాకు వచ్చాయి. వాట్సాప్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సిహెచ్ అశోక్ కుమార్. సో ఇతందే నేను చేస్తుంది ఇప్పుడు. అక్కడ క్లిక్ చేయండి. చేశారు కదా. సో ఇక్కడ డన్ అనే ఆప్షన్ వస్తుంది. డన్ చేయండి. క్లియర్ ఇట్లా వస్తుంది. డన్ చేయండి. మళ్ళీ యథావిధిగా మనం ఫామ్లోకి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ ఎక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ అప్లికెంట్ మొత్తం 3 times మనం అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ క్లిక్ చేయండి అప్లికెంట్ దగ్గర. సో ఇది డ్రా చేసుకోవాలి, కరెక్ట్గా ఎగ్జాక్ట్ చూసుకొని పెట్టుకోవాలి మనం. ఓకే, నేను ఓకే చేస్తున్నా. పైన సింబల్ ఉంటుంది, రైట్ అనే సింబల్. ఆ రైట్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో సైన్ అయిపోయింది, సిహెచ్ అశోక్ కుమార్ పెట్టాను. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉందో చూడండి. సో మరలా సేమ్ పెన్ దగ్గరికి వెళ్ళండి, పెన్ సింబల్ క్లిక్ చేయండి. కంటిన్యూ ద వీడియో. చూడండి ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం స్పాన్సర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చూడండి స్పాన్సర్ నేమ్. సో చేయడానికి ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సేమ్ వెళ్ళండి, పెన్ మార్క్ దగ్గరికి వెళ్ళండి, ఫిల్ అండ్ సైన్ సేమ్. నెక్స్ట్ పెన్ మార్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పేర్లు ఏం క్లిక్ చేయొద్దు, ఆ నేమ్స్ జస్ట్ ఓన్లీ ఇక్కడ రైటింగ్ చేయాలి. ఇక్కడ స్పాన్సర్ నేమ్ ఉంది కదా, స్పాన్సర్ నేమ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా చేయాలి, మనం కరెక్ట్గా చూసుకొని చేయాలి. చూడండి ఇక్కడ క్లిక్ ఎగ్జాక్ట్ చూసి పెట్టుకోవాలి. సో ఇతని పేరు నేమ్ చూస్తున్నాను, స్పాన్సర్ నేమ్. వెయిట్, బండారు పవన్ కుమార్. చేసిన
బండారు పవన్ కుమార్. ఓకే, స్పాన్సర్ నేమ్ ఇది. నెక్స్ట్ డే 2 ప్లేస్కి వెళ్ళండి. సేమ్. సో టుడే డేట్ 27. నెక్స్ట్ ప్లేస్. సో తన ప్లేస్ చూద్దాం. గెస్ట్ ప్లేస్. పొన్నమండ, శాంతినగర్ కాలనీ, పొన్నమండ. ప్లేస్ పొన్నమండ, ప్లేస్ అది, ఊరు పేరు. డేట్ అయిపోయింది, ప్లేస్. నెక్స్ట్ స్పాన్సర్ సిగ్నేచర్. సో అది స్పాన్సర్ సిగ్నేచర్ ముందు పెట్టే ముందు ఇక్కడ ఇంకొక మరలా డేట్ అండ్ ప్లేస్ ఉంటుంది చూడండి. డేట్ క్లిక్ చేయండి. సో సేమ్ 27/05/2020. ప్లేస్ పొన్నమండ. పొన్నమండ. ఓకే, ఇప్పుడు సిగ్నేచర్. ఇక్కడ క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. చేయగానే మనం ఏదైతే ఫిల్ చేసామో అవన్నీ సేవ్ అయిపోయినాయి. డేటు, ప్లేసు, స్పాన్సర్ నేమ్ సేమ్ ఇక్కడ చూడండి. డేటు, ప్లేసు, పొన్నమండ. నెక్స్ట్ ఇప్పుడు స్పాన్సర్ సిగ్నేచర్ ప్రింట్ చేయాలి. సేమ్ యాజ్ యూజువల్, పెన్, ఫిల్ అండ్ సైన్. ఇక్కడ చూడండి, పెన్. ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ ఇనిషియల్స్. ఇక్కడ మైనస్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్రియేట్ ఇనిషియల్స్ క్రియేట్ చేయండి. డ్రా ఇమేజ్కి వెళ్ళండి. ఫొటోస్, వాట్సాప్కి వెళ్తున్నా. ఇక్కడ స్పాన్సర్ వచ్చేసరికి బి పవన్ కుమార్. అది క్లిక్ చేయండి, ఇలా వస్తుంది. డన్. నెక్స్ట్ మళ్ళా క్లిక్ చేయండి. డన్. సో వచ్చింది చూడండి ఫామ్. ఇక్కడ బి పవన్ కుమార్ అన్న చూడండి, అక్కడ క్లిక్ చేయండి. స్పాన్సర్ సిగ్నేచర్. ఓకే, టిక్. సేవ్ అయిపోయింది అది. సారీ, ఫిల్ అండ్ సైన్. బి పవన్ కుమార్ క్లిక్ చేయండి. స్పాన్సర్ సిగ్నేచర్. కరెక్ట్గా సెట్ చేయండి దాన్ని. ఓకే చేయండి.
ఓకే, క్లియర్. సో ఫామ్ ఫిల్ చేశాను మొత్తం టోటల్ ఓవరాల్. అప్లికెంట్ సిగ్నేచర్, స్పాన్సర్ డీటెయిల్స్, తన డేటు, ప్లేస్. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఎడిట్ చేసామో ప్రింట్, ఏదైతే మనం నేమ్స్ యాడ్ చేసామో ఇది మనం సేవ్ చేయాలి. చూడండి, ప్రింట్ కొట్టగానే పీడిఎఫ్ ఫార్మాట్కి వచ్చింది. మళ్ళీ ఇది సేవ్ చేయండి. ఇక్కడ చూడండి, VJK 734AB. సో ఇక్కడ న్యూ అనే పెట్టండి ఆప్షన్. ఇందాక ఆల్రెడీ ఒకటి ఉంది, దీంట్లో ఆల్రెడీ ఒక PDF. ఇప్పుడు ఇది కొత్తగా, ఇది ఎడిటెడ్ అనమాట. న్యూ, సేవ్ చేయండి. క్లియర్. ఫామ్, ఎడిటెడ్ ఫామ్ సేవ్ చేసి పెట్టాము. ఇప్పుడు అగైన్ రిజెక్షన్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. ఇప్పుడు సో ఐడి ఓపెన్ చేయండి. అప్లయన్స్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, ఓపెన్ చేసిన తర్వాత అడుగుతుంది, వుడ్ యూ లైక్ టు అప్లోడ్? ఎస్, సింగిల్ పార్ట్. చూజ్ ఫైల్, ఫైల్స్కి వెళ్ళండి. సో న్యూ, జస్ట్ మనం ఇంతకుముందే ఇదే VJK 734AB. సో ఇది ఎడిటెడ్ ఫామ్. సో దాని మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్.